హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి. సో రివైండ్ అంటూ మన ముందుకు రాబోతున్నారు. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి టైం ట్రావెల్ని తీసుకొచ్చారు. సో రీసెంట్గా టైం ట్రావెల్స్ మనకి వస్తూ ఉన్నాయి. బట్ ఈ టైం ట్రావెల్కి వాటికి డిఫరెన్స్ ఏంటి అండ్ ఎలా ఉండబోతుందని చెప్పడానికి టీం మన ముందు ఉన్నారు. వాళ్ళు మాట్లాడే తెలుసుకుందాం. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. సో రివైండ్ డైరెక్టర్ గారితోనే స్టార్ట్ చేస్తా. సార్, రివైండ్ టైం ట్రావెల్స్ ఇవి మనకి ఈ మధ్య కాలంలో చూసుకుంటే రివైండ్ కాకుండా అంటే ఇలాంటి ఒక పేరు మీద ఆహాలో ఒకటి వచ్చింది, రీప్లే అని ఒకటి వచ్చింది, అండ్ ఒకే ఒక జీవితం సినిమా అవ్వచ్చు. అండ్ పాత నుంచి చూసుకుంటే మనకి బాలకృష్ణ గారి సినిమా ఆదిత్య 369. సో ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది మనకి రివైండ్ ఎన్నిసార్లు చేసినా కూడా. అండ్ అలాగే లూప్లో మానాడు ఒకటి. సో ఇది లూప్లో వెళ్తుందా, ట్రావెల్కి రివైండ్ వెళ్తుందా, కంప్లీట్గా ఎలా ఉండబోతుంది అసలు సినిమా ఏంటి? అంటే మీరు చెప్పినట్టు టైం ట్రావెల్ ఇస్ ఆల్వేస్ అన్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సో ఇలాంటి స్టోరీ ఏదైనా పికప్ చేసినప్పుడు దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ క్రియేటివ్ థాట్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఏదైనా ఉండొచ్చు. సో కానీ ప్రతి టైం ట్రావెల్ మీరు అబ్జర్వ్ చేస్తే హ్యాస్ అ డిఫరెంట్ స్టోరీ. సో అలాగే దిస్ ఇస్ వన్ ఆఫ్ అ కైండ్ ఆఫ్ స్టోరీ అన్నమాట ఇది దీంట్లో. ఓకే, అంటే అదే రివైండ్ అన్న కాన్సెప్ట్ లో మామూలుగా మనకి ఎవరు టైం ట్రావెల్స్ కి వచ్చేటప్పటికి వాచ్ పెట్టారు 24లో. అవును, డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ క్రియేట్ చేస్తున్నారు పెద్ద సైంటిఫిక్ గా. మీరేమో చిన్న టేప్ రికార్డు పెట్టి దాంట్లోనే ఇయర్స్ ప్లాన్ చేసుకుని వెనక్కి వెళ్ళేలాగా ప్లాన్ చేశారు. అంటే ఆ థాట్ మీకు ఏంటి, ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి, ఎందుకు, వై యూ వాంట్ టు గో బ్యాక్ టైం ట్రావెల్ అనేది చూపించాలని ఎందుకు అనిపించింది? అంటే టూ థింగ్స్ అండి. వన్, టైం ట్రావెల్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఫ్యాంటసీ. సో ఫ్యాంటసీ అప్పుడు వాట్ టూల్ యు ఆర్ యూజింగ్ ఫర్ క్రియేటింగ్ దట్ వర్మ్ హోల్ అనేది డజంట్ మ్యాటర్. ప్లస్ సేమ్ టైం అంత కాంప్లికేటెడ్గా చూపించకుండా ఈజ్ టైం ట్రావెలింగ్ అన్నప్పుడు కీప్ ఇట్ సింపుల్ అన్నట్టు దీంట్లో జస్ట్ వీ క్రియేటెడ్ అ కైండ్ ఆఫ్ అ టేప్ రికార్డర్ అండ్ అడ్జస్ట్ ఇట్ లైక్ దిస్. సో సైంటిస్ట్ క్రియేట్ చేయాలనుకుంటే వాచ్లో క్రియేట్ చేసినోడు యూ కెన్ క్రియేట్ ఇన్ అ టేప్ రికార్డర్ ఆల్సో. ఆఫ్ కోర్స్ వీ కెన్ క్రియేట్ ఇన్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్స్ ఆల్సో. బట్ వై టైం ట్రావెల్ అంటే ఏదన్నా ఇంకో సినిమాతో కూడా రావచ్చు. మీరు రావాలి అనుకుంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఆస్పెక్ట్స్ అండ్ స్టోరీస్. వై యూ చూస్ దిస్ టైం ట్రావెల్ అంటే ఐ లైక్ దిస్ కైండ్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్ రామ్ కామ్స్, స్టాండర్డ్ కైండ్ ఆఫ్ లేకపోతే హారర్ మూవీస్, అవన్నీ ఏంటంటే ఏదన్నా ఆడియన్స్కి, అంటే నా పరంగా నేను ఆడియన్గా ఫీల్ అయినప్పుడు ఐ వాంట్ సంథింగ్ డిఫరెంట్. ఆ డిఫరెంట్ ఉన్నప్పుడే కదా దీన్ని మీరు అట్రాక్ట్ చేసేది. సో అలాగా నేను ఒక స్టోరీ, అంటే వన్ ఐ థాట్ ఆఫ్ యాక్చువల్లీ ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నప్పుడు ఐ వాజ్ లుకింగ్ ఫర్ సచ్ స్టోరీస్. అన్నప్పుడు గాట్ దిస్ టైం ట్రావెల్. ఓకే, ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది, దీనికి కానీ మంచి స్క్రీన్ ప్లే పడితే మంచిది అవుతుంది అని చెప్పి దెన్ ఐ సాట్ అండ్ రోడ్ ది స్క్రీన్ ప్లే. ఓకే, సాయి రోనక్ భయ్య చాలా తీవ్రంగా ఏదో ఆలోచిస్తున్నారు. వింటున్నా సార్, చెప్తా ఉంటే. సో ఈ టైం ట్రావెల్ కాన్సెప్ట్ కథ మీ దగ్గరకు వచ్చినప్పుడు హౌ డిడ్ యూ ఫెల్ట్? అంటే ఇది వరకు వచ్చే కదా ఇలాంటి స్క్రిప్ట్స్, దీంట్లో మనకి ఏంటి కొత్తగా చూపిస్తున్నాము అని ఏమైనా అనిపించిందా? లేదంటే చేసేటప్పుడు వాట్ యూ ఫెల్ట్ వైల్ యూ లిజనింగ్ టు ద స్టోరీ అండ్ వైల్ మేకింగ్ ద ఫిల్మ్? నేను మీరు అడిగినట్టే ఇదే క్వశ్చన్ కూడా రేజ్ చేసిన సార్. ఇట్లా చాలా సినిమాలు వచ్చినాయి అండ్ ఒకే ఒక జీవితం రీసెంట్గా వచ్చింది అయితే నాకు చాలా ఫేవరెట్, నాకు చాలా నచ్చింది ఆ సినిమా. అయితే దెన్ ఐ హ్యాడ్ దిస్ క్వశ్చన్, లైక్ లవ్ స్టోరీలు అన్నా కానీ లేకపోతే ఒక రివెంజ్ సినిమా అనుకున్నా కానీ ద ప్యాటర్న్ విల్ బీ సేమ్. ఒక అప్రోచ్ ఎట్లా ఉంటుంది, మనం ఏం యాడ్ చేస్తున్నాం ఆ కాన్సెప్ట్లో అనేది డిఫరెన్స్. ఇప్పటి వరకు వచ్చిన సినిమా టైం ట్రావెల్ బేస్డ్ సినిమాలు అన్నిటికీ కూడా భిన్నంగా రివైండ్ ఉండబోతుంది. దట్ ఈస్ ఫర్ షూర్. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ డ్రాఫ్ట్ నుండి ఫైనల్ డ్రాఫ్ట్ అయ్యి మేము షూటింగ్కి వెళ్ళే వరకు కూడా చాలా బ్యూటిఫుల్ చేంజెస్ జరిగినాయి. అండ్ మన తెలుగులో వచ్చే టైం ట్రావెల్స్ కూడా, లేకపోతే యూజువల్గా హాలీవుడ్లో వచ్చే కొన్ని టైం ట్రావెల్స్ ఉంటాయి, ఆ కాన్సెప్ట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అండ్ చాలా ఫాస్ట్ పేస్లో వెళ్తూ ఉంటాయి. అండ్ అట్లాంటివి అన్ని ఆస్పెక్ట్స్ తీసుకొని విత్ ద సీన్ ట్రాన్సిషన్స్ కానీ, ఆ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఆ ఫాస్ట్ కట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసి ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ లాగా చేసాం. సో లెట్స్ సే ఇప్పుడు మనము ఇంట్లో రోజు చేసుకునే చికెన్ కర్రీ కాకుండా ఇప్పుడు సడన్గా అమ్మలేకపోతే మనం కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. కొన్నిసార్లు అది బాగా కుదిరేస్తుంది. కుదిరినప్పుడు యూ వాంట్ టు బి లైక్, అరే ఇది నా ఫ్రెండ్స్కి పిలిచి పెట్టాలి, అమ్మకు వచ్చినాక చూపించాలి అన్న ఫీలింగ్లో ఉంటాం కదా. వీఆర్ ఇన్ దాట్ స్టేట్ రైట్ నౌ. ఈ September 19th రాగానే ఐ వాంట్ ఆడియన్స్ టు వాచ్ ఇట్ అండ్ సీ ఓకే ఇట్లాంటి సబ్జెక్ట్ ఒకటి చేయగలుగుతామా అని. అండ్ ఎక్కడ కూడా ప్రిడిక్టబుల్గా ఉండదు. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ మేడ్ ట్రైలర్ ఆల్సో సో
ఇంట్రికేట్ గా అంత కాంప్లికేటెడ్ గా చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. చాలా ఇంట్రికేట్ గా చేశారు, మామూలుగా కాదు. ట్రైలర్ కట్ మటుకు అంటే ఎక్కడ ట్రావెల్ చేస్తున్నాము అనేది మాకు క్లారిటీ రావట్లేదు ఇంకా. ఆన్ స్క్రీన్ చూసిన తర్వాత బిగ్ స్క్రీన్ పైన అది మేము ఎక్స్పీరియన్స్ చేస్తాము, కానీ ఆ ట్రైలర్లో అయితే వి కాంట్ ఫైండ్ అవుట్ అనమాట. డిఫరెంట్ ప్లేబ్యాక్స్ కనిపిస్తున్నాయి. యూజువల్ గా ఇప్పుడు ఒక నాలాంటి యాక్టర్ ఒక స్టోరీ ఓకే చేస్తున్నప్పుడు హీ వాంట్స్ టు సీ, ఒక లవ్ స్టోరీ అయితే లవ్ స్టోరీతో పాటు వాట్ ఈస్ దట్ ప్యారలల్ ట్రాక్ అనేది ఒకటి చూసుకుంటాం. యూజువల్గా ఇప్పుడు ఒకడు క్రికెట్ మీద ప్యాషన్తో ఉన్నాడు, వాడికి ఒక లవ్ స్టోరీ అయినప్పుడు హౌ హీ బ్యాలెన్స్డ్ అనేది ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది ఆడియన్స్ కూడా. వచ్చే ఇప్పుడు ఒకటి చిన్నప్పటి నుండి కష్టపడ్డాడు, ఇంజనీరింగ్ చేశాడు, వాడిని ఫైండ్ వాడు జాబ్ చేస్తున్నాడు అంటే చేసాడు లేరా ఇట్లా. అదే ఇప్పుడు ఒక ఆయన ఇంజనీరింగ్ చేసి జాబ్ చేసి బ్యాంకింగ్లోకి వెళ్ళి అక్కడ యూఎస్లో జాబ్ చేస్తున్న డైరెక్టర్ ఇండియాకి వచ్చి మళ్ళీ ఒక సినిమా తీసాడంటే ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. రేపు పొద్దున ఆయన ఒక డ్రింక్ పట్టుకొని అరే ఎట్లా జరిగిందో చెప్తాను ఆ స్టోరీ అంటే ఎవ్రీ వన్ విల్ బి లైక్ చూద్దాం అసలు ఏం చెప్తాడో అన్న కాన్సెప్ట్లో ఉంటారు. బికాస్ ద జర్నీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అట్లాంటిది దానికి ఇంటూ 100 వేసుకుంటే ఎంత కాంప్లికేటెడ్ ఉంటుందో సినిమాలో అంత బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. సో ఎన్ని జరుగుతూ ఉంటాయి. అట్లాంటి కాన్సెప్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ డోంట్ లెట్ ఇట్ గో. సో ఇప్పుడు ఈ సినిమా పోస్టర్ చూస్తే కూడా యూ హ్యావ్ హాఫ్ ఆఫ్ లైక్ ఒక సగం అమ్మాయి సగం ఇది, అండ్ హీరో ఈజ్ ఆల్సో దేర్, లైక్ ఒక యాంగర్ ఎక్స్ప్రెషన్ ఉంది, అమ్మాయి చాలా కామ్ గా ఉంది, అండ్ హీరోకి ఒక మేకప్ ఉంది. సో వాట్ ఆల్ దీస్ థింగ్స్, ఆ బ్యాలెన్స్ ఎట్లా ఉంది అనేది సినిమా. ఓకే, అంటే ఎవ్రీథింగ్ విల్ బి బ్యాలెన్స్డ్. యా ఓకే, యూ విల్ ఫీల్ సాటిస్ఫైడ్ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత. చూద్దాం సార్, అది చూసిన తర్వాత అంటే మీ ట్రైలర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏదైతే ఉందో చూసిన తర్వాత వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. సో ఆన్ స్క్రీన్ ఎలా ఉండబోతుంది అంటే వీ వాంట్ టు నో వాట్ కైండ్ ఆఫ్ ట్రావెల్ యూ హ్యావ్ టేకెన్ టువర్డ్స్. చెప్పడం వేరు, చూపించడం వేరు, అది చూసిన దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. సో ఆ ఎక్స్పీరియన్స్ కోసం మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ట్రైలర్ గట్ అయితే చాలా బాగా చేయించారు. మరి ఎవరు అనేది బికాస్ యూ టీమ్ వర్క్ అనేది కనిపిస్తుంది మాకు. ఆన్ స్క్రీన్ ఎలా ఉంటుంది చూడాలి. యా, కమింగ్ టు అమృత గారు, సో ఆన్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ పైన ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలింతో ఇఫ్ యూ వాంట్ టు కమ్ టు ద ఆడియన్స్ యూ కెన్ కమ్ ఇన్ ఎనీ వే ఆఫ్ ద ఫిలిం. బట్ ఈ ఫిలిం చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఈ సినిమాలో కథలో వాట్ ఎవర్ ద క్యారెక్టరైజేషన్ దట్ ఐ ప్లేడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో యూజువల్గా అలాంటి క్యారెక్టరైజేషన్స్ నాకు బిగినింగ్ ఆఫ్ ద జర్నీలో దొరకడం అనేది ఐ టేక్ ఇట్, ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అలా దొరకడం. ఎందుకంటే కొంతమందికి ఈవెన్ దో దే బిన్ ఇన్ ఇండస్ట్రీ ఫర్ అ వైల్ కూడా అలాంటి క్యారెక్టరైజేషన్ అమ్మాయిలకి దొరకడం చాలా తక్కువ. బట్ ద క్యారెక్టరైజేషన్ విచ్ ఐ ప్లేడ్ చాలా ఎక్కువ లెంత్ కానీ ఈక్వల్ ఇంపార్టెన్స్ కానీ ఉంటుంది. సో అందుకే అదే అడుగుదాం యాక్చువల్గా. అంటే ఆయనతో పాటు మీరు కూడా టైం ట్రావెల్లో హీ విల్ బి ట్రావెలింగ్ బ్యాక్వర్డ్స్. దాట్ యూ షుడ్ వాచ్. ప్రతి పాటలో మీరు ఉంటారా ఏంటి అంటే సి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీ కథ చూస్తే కానీ నేను ఏం చెప్పలేని పరిస్థితి నాకు. మీరు September 19 చూస్తే మీకు అర్థమవుతుంది అసలు హూ ట్రావెల్స్, వై దే ట్రావెల్, విల్ దే కమ్ బ్యాక్, ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మేము షూట్ చేసేటప్పుడు మాకు కూడా ఉన్నాయి క్వశ్చన్స్, బికాస్ డైరెక్టర్ గారు డెంట్ రివీల్ ఎవ్రీథింగ్ ఎస్పెషలీ ఫర్ మీ. బట్ నాకు డబ్బింగ్ చెప్పే వరకు కూడా ఐ డెంట్ హ్యావ్ అ ప్రాపర్ క్లారిటీ అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్. చెప్పకుండా చేయించుకున్నారా? చెప్పలేదు అంటే లైన్ వరకు మీకు చెప్పినట్టున్నారా? యా చెప్పారు. నాకు మొత్తం కథ అసలు ఎవరి చుట్టూ రివాల్వ్ అవుతుంది, అసలు ఏం జరుగుతుంది, ఐ డోంట్ నో నథింగ్. ఎవరికి అంటే ఓవరాల్ గా ఇది ఎలా ఉంటుంది అంటే స్క్రీన్ ప్లే సాయి అంటాడు, ఇది ఈ సినిమా కానీ చూసి వచ్చిన తర్వాత ఎవరైనా స్క్రీన్ ప్లే చెప్తే ఒక ఐఫోన్ ఇస్తాను. అవునా? కట్ టు కట్ ఖచ్చితంగా స్క్రీన్ ప్లే చెప్తే ఐఫోన్ రాసి పెట్టుకోండి, నా దగ్గర నుంచి వస్తుంది. కష్టం. మేము మొన్నే ప్రీమియర్ చూస్తాం, మా వాళ్ళే కాలేదు, మేము యాక్ట్ చేసుకోండి అంటే వి వాంట్ దట్ టు హ్యాపెన్. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ టైంలో ఈ ఒక ట్రోలింగ్ బాగా జరుగుతుంది, మెదడు లేకుండా వెళ్ళాలరా సినిమాకి, బ్రెయిన్ పక్కన పెడితే అర్థమవుతుంది, లాజిక్ లెస్ సినిమా ఇది అని. ఈ సినిమాలో ఎన్ని లాజిక్స్ ఇచ్చారంటే ఇప్పటికి నేను డబ్బింగ్ చూసినప్పుడు EMI అనే కాదు, సినిమా మొత్తం నాకు తెలిసిన దే ఆర్ ఫ్యూ షార్ట్స్ అయితే కరెక్ట్ షిట్ ఇది ఎందుకు అయిందా అని దే ఆర్ లాట్ ఆఫ్ టేక్ అవేస్ ఇప్పటికి కూడా. అరే ఇది ఇంత చిన్న థింగ్ ఎందుకు చేసాం, ఓ అక్కడ ఇదైనందుకు చేశాడు కదా. సో అట్లా ప్రతిదీ కనెక్ట్ చేస్తూనే పోతున్నాం ఇంకా డాట్స్. సో ఐ ఫీల్ ఓన్లీ డైరెక్టర్ హ్యావ్ దట్ క్లారిటీ ఓవర్ ద మూవీ.
రైట్ సార్. రివైండ్ పెట్టారు, రివైండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా ఉందా? ఎఫ్ఎఫ్ ఇస్ దేర్ ఆర్ ఇది ఉందా అనుకున్నారు, లైక్ ఇఫ్ దిస్ వర్క్స్ అవుట్ ఫాస్ట్ ఫార్వర్డ్ అని. తను గెస్ట్ చేస్తున్నారు. పొలైట్సర్ లీడ్ మాకు ఏమవుతుంది, ఏం కాదు. చెప్పండి, మీరేమనుకున్నారు మీరు విని రాసేటప్పుడు డైరెక్టింగ్? అంటే మాకు చూపించిన టైం పీరియడ్స్లో 2022, 2019 ఇలా వెనక్కి రివైండ్కి జస్టిఫికేషన్ జరిగింది. విల్ హీ కమ్ టు ద సేమ్ పాయింట్ ఆర్ విల్ హీ గో ఫర్ ద ఫ్యూచర్ అనేది ఉంటే ఏమన్నా? అంటే మీకు సినిమా నచ్చితే డెఫినెట్ గా ఉంటారు. సినిమా నచ్చితే ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా ఉంటుంది. ఓకే, సో వెయిటింగ్ అనమాట అయితే. ఇఫ్ రివైండ్ అనే సినిమాకి మంచి రికగ్నిషన్ వస్తే డెఫినెట్ గా ఫాస్ట్ ఫార్వర్డ్ అనే కాన్సెప్ట్ ఆయన దగ్గర నుండి ఎట్లయినా పుల్ చేసి చేస్తాం. వీఆర్ వెయిటింగ్. అంటే ప్రెసెంట్ కి అయితే వస్తారా సార్? అది సినిమా చూడాలా? ఇప్పుడు రివైండ్ బ్యాక్ వెళ్తున్నారు కదా. అంటే అది మీకు సినిమాలో అర్థమైంది. మేమేం చెప్పాం, ఏది చెప్పారు. ఇప్పుడు ఆయన ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తా అంటున్నారు, బట్ మీరు ట్రైలర్ లో చూస్తే నా జీవితాన్ని ఆపేసిన అన్నాడు. ఆపేసిన అంటే ఆ లైఫ్ ఆగిందా పోయిందా అదే క్లారిటీ లేదు. మనం అడుగుతున్నది అదే. ఇప్పుడు లైఫ్ ఆగిపోయే ఇన్స్ట్రుమెంట్ ఓకే, ఆగింది మళ్ళీ ముందుకు వచ్చిందా, వెనక్కి వెళ్ళిందా, ఎటు వెళ్ళింది, కథ ఎటు తీసుకెళ్లారు మీకంటే మీకు మూవీ చూసినప్పుడు బయటకు వచ్చినప్పుడు కూడా యుల్ స్టార్ట్ థింకింగ్. అంటే అంత బేగా సినిమాని ఇదేవారు, మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ మీకు అక్కడ మోస్ట్లీ అంటే మేము చూసినప్పుడు వీఆర్ ఏబుల్ టు ఆన్సర్ మోస్ట్ ఆఫ్ ఇదన్నమాట. సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మీతో కూర్చోవాలి క్లారిటీ కోసం. చాలా ఐ థింక్ చాలా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ లేకపోతే మళ్ళీ మాకు ఒకలా ఉంటుంది. ఓకే సార్, ఆ గ్యారంటీ ఇచ్చారు. ఓకే సాయి బ్రో, కమింగ్ టు యూ, మీరు లాంగ్ బ్యాక్ యూ కేమ్ టు ద ఇండస్ట్రీ అండ్ చేశారు, సినిమాలు చేస్తున్నారు. ఆడియన్స్ ఆర్ రిసీవింగ్ అండ్ ఆడియన్స్ ఆర్ ఆల్సో ఇగ్నోరింగ్. సో తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమా ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేటప్పుడు మనం కాన్ఫిడెంట్ గా ఉన్నా థియేటర్స్ కి ఆడియన్స్ రావడం అనేది ఇట్స్ ఇన్ దేర్ హ్యాండ్స్. మనం ఎంత చేసినా కూడా ఫైనల్లీ థియేటర్స్ కి ఆడియన్స్ రావడం అనేది కంప్లీట్లీ ఇట్ ఇన్ హెస్ హ్యాండ్. సో ఆడియన్స్ వచ్చిన వాళ్ళు ఎలా వస్తారు, ఏ పాయింట్ బేస్ చేసుకుని, ఇప్పుడు నేనైతే ట్రైలర్ త్రూ అని చెప్తున్నా, బట్ ట్రైలర్ కూడా చూసి ఒక యూట్యూబ్ లో మనం ఒక మీడియం త్రూ పెట్టిన ట్రైలర్ ని వాచ్ చేసి థియేటర్కి ఆడియన్స్ రావాలి అంటే నవ్ డేస్ ఇట్స్ కంప్లీట్లీ కాంప్లికేటెడ్. కరెక్ట్. సో మీరు ఎంతవరకు దాన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతారు ఈ సినిమాతో కాన్ఫిడెన్స్? ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే నేను బేసిక్గా సినిమా చేసేటప్పుడు నాకు ఒక స్టోరీ నచ్చింది, ఈ స్టోరీ మేము దీన్ని మెటీరియలైజ్ చేసి ఒక సినిమా ఎగ్జిక్యూషన్లో చేసి సినిమా చేస్తాం అనే వరకు నాకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఐ గో విత్ ఇట్. నాకు ఓకే అనుకున్నాం. లెట్స్ సే ఆ వచ్చిన నాలాంటి యాక్టర్ దగ్గరకు వచ్చి ఒక 4-5 స్క్రిప్ట్లలో ఓకే దిస్ ఇస్ సంథింగ్ వీ కెన్ వర్క్ ఇట్ అవుట్ అని చెప్పి దాన్ని మెటీరియలైజ్ చేసి థియేటర్లో రిలీజ్ చేస్తాం. సో అక్కడి వరకు నేను పుష్ చేయగలుగుతాను. అది ఆడియన్స్ వచ్చి చూస్తారా లేకపోతే ఓటీటీలో డబ్బులు వస్తాయా దీనికి అనేది ఇట్స్ సెకండరీ థింగ్. ఐఎమ్ హ్యావింగ్ గుడ్ టైం వైల్ డూయింగ్ ఇట్. ఆ రకంగా రివైండ్ అనే సినిమాని నా మనస్ఫూర్తిగా స్క్రిప్ట్లో పెట్టినట్టు మెటీరియలైజ్ చేసి సినిమా తీసాం. ఈ సినిమా తీసి ఇప్పుడు ఓటీటీ కాకుండా థియేటర్లో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు వచ్చే ఒక రీసెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎట్లా ఉన్నారంటే లెట్స్ సే ప్రెషర్ కుక్కర్ అనే సినిమా మేము చేసినప్పుడు థియేటర్లోకి వచ్చినప్పుడు సరే లేను, అదే సినిమా ఇప్పుడు రిలీజ్ అంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. ఇప్పుడు ఎందుకంటే జనాలు చిన్న సినిమాలకు ఎక్కువ వస్తున్నారు. సో ఓవర్ ద టైమ్ అది ఓటీటీలో హైప్ అయిన తర్వాత నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన తర్వాత అరే నాకు ఈ సినిమా ఎంత బాగుంది, నాకైతే ఏడుపు వచ్చేసింది, మా అబ్బాయి కూడా యూఎస్లో ఉన్నాడు, యూఎస్లో ఉన్న వాళ్ళు కాల్ చేస్తున్నారు, ఇవన్నీ అవుతున్నాయి. సో ఇప్పుడు లెట్స్ సే ఆ సినిమా ఇదైపోయింది అదైపోయింది అనడానికి లేదు, ఇట్ మేడ్ గుడ్ ఇంపాక్ట్. సో ఇప్పుడు రీవైండ్ అనే సినిమాకి మళ్ళీ ఆ ఒక జెన్యూన్ ఎఫర్ట్కి థియేటర్లో పెట్టడానికి ఒక రీజన్ ఏంటి అంటే ఇప్పుడు వచ్చే సినిమాల్లో చిన్న సినిమాలకి కొంచెం ఆదరణ లభిస్తుంది, ఆ ఇంపార్టెన్స్ దొరుకుతుంది ఆడియన్స్ నుండి. సో పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్ టు లుక్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్ అని ఒక్కసారి థియేటర్కి వచ్చి సినిమా చూస్తే నేను అక్కడ పట్టేస్తాను. ఐ విల్ మేక్ షూర్ దే విల్ గో బ్యాక్, come with their friends again and watch it again. Will you take them to the world of Rewind? Yes. ఫస్ట్ 10 minutes మాతో కూర్చున్నారంటే వాళ్ళు ఇంకా రివైండ్ లోపలికి వచ్చేసినట్టు. రివైండ్ లోపలికి వచ్చినాయి.
సరే, ముగ్గురికి కూడా ఒక క్వశ్చన్ యాజ్ పర్ రివైండ్, మేబీ మిగతా వాళ్ళు అడుగుండొచ్చు, బట్ మన పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం, ఇఫ్ యూ వాంట్ టు రివైండ్ యువర్ ప్రెసెంట్ టు ద పాస్ట్, ఏ టైం పీరియడ్కి వెళ్ళాలనుకుంటున్నారు? ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ బ్యాక్. నేనైతే ఐ వుడ్ గో టు 2018-17 నా స్కూలింగ్. యా మై స్కూలింగ్ వాజ్ సో ఫన్. స్కూలింగ్ దగ్గర ఆగిపోవాలా, మళ్ళీ రిపీట్ అక్కడి నుంచి? రిపీట్ అవుతుంది, బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు రీలివ్ అప్పుడు దెన్ ఐల్ గో. ఎందుకంటే అంత స్ట్రెస్ ఏమి ఉండదు, యూ డోంట్ హ్యావ్ టు కేర్ అబౌట్ ఫ్యూచర్ అంతలా. చిన్నప్పుడు ఎలా ఉంటుంది ఫాస్ట్ గా పెద్ద థింగ్స్ యూ వాంట్ టు చేంజ్ ద థింగ్స్ ఆఫ్టర్ గోయింగ్ బ్యాక్ దేర్, ఆర్ యూ వాంట్ టు మేక్ ఎనీథింగ్? ఐ డోంట్ వాంట్ టు చేంజ్, ఐ జస్ట్ వాంట్ టు రీలివ్. చేంజ్ అనేది ఏం చేయాలి యాక్చువల్లీ, మనం ఏం చేయలేం చేంజ్ అనేది. వాట్ ఎవర్ ఇట్స్ రిటర్న్, దట్స్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ కదా. మన నో బట్ లైక్ సినిమాల్లో అయినా ఎక్కడైనా కూడా ఎందుకు చేంజ్ చేస్తావు? ఇప్పుడు నువ్వు మళ్ళీ స్కూల్కి వెళ్ళావు అనుకో, టీచర్ ఇప్పుడు హోంవర్క్ చేయలే కొడుతుంది అంటే నువ్వు మళ్ళీ వెళ్తావు ఆ క్లాస్కి, వెళ్ళావు కదా, చేంజ్ అయిపోతుంది అలా. బట్ గుర్తుంటుందా ఎగ్జాక్ట్ గా టైం లో ఏం జరిగిందా? సో బేసిక్లీ షీ వాంట్స్ టు బి అ కిడ్, షీ డోంట్ వాంట్ టు గ్రో అప్. కిడో ఇప్పుడు మళ్ళీ పెద్ద ఇప్పుడు ఇంత ఫేమస్ అయిపోయి అబ్బాయిలు వెనకాల టార్చర్ గా ఉంది అమ్మాయి. ఓకే సాయి బ్రో, మీరు? నేనా? ప్రాబబ్లీ నేను కూడా ఇట్లానే ఒక డ్యూరింగ్ ఇనిషియల్ చాయిసెస్ అప్పుడు వెళ్ళి నో చెప్పగలిగే దగ్గర నో చెప్పేస్తుండే వెళ్ళి. ఇప్పుడు ఇఫ్ ఐ కెన్ గో బ్యాక్, నో వద్దురా ఆయన ఈ సినిమా వర్క్ కాదు నాకు తెలుసు అంటే కొన్నిసార్లు చేశారు అలాగే. ఎందుకంటే ఇప్పుడు యువర్ వెరీ యంగ్, నువ్వు సినిమా నీకేమనుకుంటున్నావు, ఎవరు బ్యాకప్ చేస్తున్నారు తెలుసా దీని సినిమాని? ఆ పలానా ప్రొడక్షన్స్, వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ ద డైరెక్టర్. నీకు అర్థమైంది ఈ సినిమా తర్వాత నువ్వు దొరకవు, ఇది అని మాట్లాడతారు కదా, వద్దురా కాదురా చెప్పాలనిపిస్తుంది. సో వెళ్ళి అట్లాంటి వాళ్ళందరికీ నో 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 అని చెప్పి ప్రాబ్లీ బెటర్ చాయిసెస్ చేసుకుంటుండే. బట్ అది అయినందుకు కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఇప్పటికీ ఐ హ్యావ్ దట్ హంగర్. ఐఎమ్ సమ్మన్ హూ డోంట్ మైండ్ వర్కింగ్ హార్డ్. ఇప్పుడు లేదు రోనాకి ఈ సినిమాలో ఈ షాట్ చేయాల్సింది, ఇది ఎంత కష్టమైనా వి గోనా డూ ఇట్ అంటే ఐ విల్ 100% డూ ఇట్. ఆ జీల్ అదంతా కూడా ఈ జర్నీ వల్లే వచ్చింది. సో ప్రాబ్లీ అందరికి నో చెప్పి కంఫర్ట్ అయిపోయి ఉంటే మేబీ థింగ్స్ ఇంకోలాగా ఉండేవి. రైట్, సూపర్. సార్ మీరు? సేమ్ స్కూల్ డేస్ అంతే. అంటే డూ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్? ప్రెసెంట్ సినారియోకి తగినట్టు ఏమైనా మార్చుకుందామన్నా లేదంటే? లేదండి, ఎవ్రీథింగ్ అంటే ఫస్ట్ లో అయితే ఉండేదేమో కానీ, బట్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్లీ హ్యాండ్ బై గాడ్. అన్ని కూడా అలా సెట్ చేసుకుని వచ్చింది అలాగా. అంటే తను అసలు స్టార్టింగ్ లో అసలు దీంట్లోకి రావాల్సింది, ఫిల్మ్ ఫీల్డ్ లోకి రావాల్సింది, బట్ వెంట ఇన్ టు కార్పొరేట్ లైఫ్. సో ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్డ్ అంతే. తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం ఫ్రీ చేసుకుని ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఇటే ఉంటారా, లేకపోతే మళ్ళీ కార్పొరేట్ 2 పడవల మీద కాళ్ళు అలాగే అన్నా చూడాలి? అంటే నెక్స్ట్ ఒక ఇది కానీ కొంచెం రెస్పాన్స్ అది బాగుంటే థింకింగ్ ఆఫ్ స్టార్టింగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ. ఒకసారి సినిమా ఇండస్ట్రీ వచ్చేసాక వెనక్కి వెళ్ళడం ఉండదు ఇక్కడే. అది అంటే ప్లాన్స్ ఉన్నాయి, బట్ నాట్ దిస్. అంటే మేబీ యుఎస్ నుంచి ఆపరేట్ చేస్తాం. ఏంటి సార్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఏం ప్రాజెక్ట్స్? అంటే దీని తర్వాత వీ హ్యావ్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నారు? యు ఆర్ రెడీ విత్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ దీని తర్వాత? ఓకే. సో అమృత గారు, యాక్చువల్లీ మా అందరికీ తెలుసు ఇన్స్టాగ్రామ్లో హౌ మచ్ యు ఆర్ ఫేమస్ అండ్ డాన్స్ ఇరగేస్తారు. అలాగే వీ హ్యావ్ ఏ రూమర్ దట్ అమృత గారు ఈజ్ ఆల్సో గుడ్ సింగర్ అని. దట్స్ అ రూమర్. రూమర్ కాబట్టి సరే రూమర్ నిజం చేసేద్దాం కదా. అయ్యో, ఐఎమ్ సో టైర్డ్, ఐ డోంట్ థింక్ సో ఐ కెన్ సింగ్. బట్ మార్నింగ్ you didn't sing along with me. Come, let's sing. ఏ song? Mana song lo. Okay, from where? Fresh my kana happiness chana wonders enno chustunna idanta kalena. I don't know lyrics. Kala love at first sight, love at first sight. You're my Juliet, love at first sight. That's very nice. Super. Okay. Yeah, singer ఉన్నారు, డాన్సర్ ఉన్నారు. ఫ్యూచర్ లో ఇంకేమన్నా ఈ 24 క్రాఫ్ట్స్ లో ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నాయా?
డైరెక్షన్, ప్రొడక్షన్ అలాంటివి? అమ్మ అంత ఇదే ఐ కాంట్ మేనేజ్. ఐ డోంట్ థింక్ సో. అంత హర్డిల్స్ ఐ కాంట్ మేనేజ్. చాలా స్ట్రెస్. దానికి జుట్టు అంతా ఊడిపోతుంది. ముందే లేదు. చేసేవాళ్ళు ఉన్నారు కదా, చేసేవాళ్ళు ఉన్నారు. మోస్ట్ పీపుల్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ సినిమా అనేది. She will act, she'll dance, she'll look glamorous roles చేస్తుంది and action చేస్తుంది. Now that she's working out we want to plan roles good is not. One last question to you. Do you have any particular kind of role of dream role, ఏదన్నా జోనర్ గానీ లేదా రోల్ చేయాలని? నాకు యాక్చువల్లీ ఇది కూడా ఒక డ్రీమ్ రోల్. ఇన్ఫాక్ట్ అంత క్యారెక్టరైజేషన్. బట్ సీతారామం లాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం. ఎక్కువ బీజిఎంతో క్యారెక్టరైజేషన్ హైలైట్ అవ్వడం, అమ్మాయి అంటే తెలుగు ఆడియన్స్ కి నచ్చేలాగా కొన్ని ఉంటాయి కదా, అలాంటి ఐ వాంట్ ప్లే. ఆర్ ఐ వాంట్ ప్లే వన్ బబ్లీ గూఫీ రోల్, అటు ఇటు పరిగెడుతూ టాకెట్. బికాస్ ఐఎమ్ నాట్ దాట్ ఇన్ పర్సన్. నేను యూజువల్ గా చాలా కామ్. ఎవరు? యా నేనే. Is she true? యా అంటే మాకు ఇన్స్టాలో కనిపించే అమృత గారు అదంతా ఫేక్ అండి. అంటే కెమెరా కోసమా? ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఐఎమ్ అలైవ్. లేదు అంటే నన్ను యూజువల్ గా గౌతమి గారు, మీకు తెలుసా, గౌతమి గారు నన్ను డెడ్ ఫిష్ అని పిలుస్తారు. ఎందుకంటే సెట్స్ లో యూజువల్లీ ఐ జస్ట్ సిట్ లైక్ దాట్. షీల్ కాల్ మీ ఐ యు అలైవ్ అని. ఎందుకంటే లైక్ ఐఎమ్ నాట్ ఇన్ మై వరల్డ్. యూజువల్ గా నేను ఏదో ఏం చేస్తానో ఐ డోంట్ నో. కొన్నిసార్లు ఈవెన్ ఇట్స్ లైక్ యూ షుడ్ బి కొంచెం యాక్టివ్ అది ఇది అని చెప్తారు. And she's in that space and she just needs some time to understand things. తర్వాత పట్టుకోలేరా? ఓకే, తర్వాత పట్టుకోలేదు మాకు. ఒక్కసారి అలవాటు అయితే నాకు లేదు అంటే. సూపర్. సో ఫైనల్ గా రివైండ్ సెప్టెంబర్ 19th ఆన్ థియేటర్స్. సో థియేటర్స్ లోపలికి, థియేటర్స్ పైన మొత్తం అంతా కూడా కంప్లీట్ గా రివైండ్ తో ఆ వరల్డ్ లోకి తీసుకెళ్లాలని, అండ్ ఆల్సో మీరు అనుకున్న సక్సెస్ ఈ సినిమాతో మేము ముగ్గురికి కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రివైండ్, ప్లీజ్ డు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ సెప్టెంబర్ 19th. సో ఒక మంచి టైం ట్రావెల్ అలాగే రోలర్ కోస్టర్ రైడ్ లాంటి సినిమా అంటున్నారు కాబట్టి సో ఖచ్చితంగా థియేటర్స్లో చూసేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.